అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా, అటు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అనే అంశాలు ఒకదాని తర్వాత ఒకటి మనతో చర్చించడానికి బీజేపీ నాయకులైనటువంటి రవిచంద్రారెడ్డి గారు ఉన్నారు. రవిచంద్రారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి ప్రసాద్ గారు. సార్ బాగున్నారా? బాగున్నా అండి. సో ముందుగా వైఎస్ షర్మిల గారు తాజాగా టీటీడీకి సంబంధించిన వ్యవహారంలో ఏదైతే ముఖ్యమంత్రి బాబు గారు ఆయన చెప్పుకొచ్చింది ఏంటి అంటే, పేదలు ఉండే ప్రతి గ్రామంలో కూడా స్వామివారి ఆలయం నిర్మించాలి అని చెప్పేసి అన్నారు. కానీ షర్మిల గారు దానికి వేరే రకంగా మాట్లాడతాం అనేది, ప్రధానంగా దళిత వాడలో ఎలా నిర్మిస్తారన్నారు. దళిత వాడ అనే పదమే అక్కడ బాబు గారు వాళ్ళ. సో దీన్ని ఎలా చూస్తారు? పూర్తిగా ఒక ఫ్రస్ట్రేషన్లో వైఎస్ షర్మిల గారు ఉన్నట్టు కనపడుతుంది. తెలంగాణలో పార్టీ పెట్టడం, అన్నను కాదనుకొని వచ్చిన తర్వాత పార్టీ పెట్టిన తర్వాత ఏమైందో మనం చూసాం. అవును, చాలా కిలోమీటర్ల కొద్దీ పాదయాత్ర చేశారు. పట్టుమని 10 మందిని కాదు కదా, ఒక 4 నాయకులను కూడా ఆమె తన సొంత పార్టీలోకి చేర్చుకోలేకపోయారు. మొదటి రోజు ఓపెనింగ్ రోజు చేరిన వాళ్ళు కూడా ఒకరొకరుగా పార్టీ వదిలేశారు. అంటే అవును, నాయకత్వం అనేది ఆమె వల్ల కాల. అంటే నాయకత్వ లక్షణాల్లో వైఎస్ఆర్ తనయగా వచ్చి పార్టీ పెట్టి ఏదైతే ప్రయోగం చేసిందో, మంచి జెండా రూపొందించింది, పాదయాత్ర చేసింది, కానీ తెలంగాణ భావజాలంలో ఆమెను ఎవరూ అడాప్ట్ చేసుకోలే. ఓహో ఇదేదో ఎదురు తన్నింది, తెలంగాణలో ఆడబిడ్డగా ఇక్కడ కోడలని చెప్పుకున్న ఫలితం దొరకట్లేదు, ఎటువంటి ఫలితం రానప్పుడు కాయలు కాయని చెట్టు మనకెందుకు అన్నట్టు ఇక్కడ పార్టీ రద్దు చేసి తర్వాత ఒక శుభముహూర్తాన కాంగ్రెస్ పార్టీలో చేరటం, కాంగ్రెస్ పార్టీకి ఆమె పిసిసి అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీ చేసుకోవాల్సి రావటం, అప్పటి వరకు ఉన్న వాళ్ళని కాదని పూర్తిగా టెన్యూర్ కూడా పూర్తి కాకముందే గిడుగు రుద్రరాజు గారు రాజీనామా చేసి మరి ఆమెకి వెల్కమ్ చెప్పి పార్టీ పగ్గాలు ఇవ్వటం. ఆ కోణంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించి మాట్లాడడానికో లేకపోతే వైఎస్ఆర్ తనగా ఓట్లు చీల్చడానికో కాంగ్రెస్ పార్టీ ఉపయోగపడుతుందని, లేదా కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒక 4 సీట్లు గెలవాలన్న ఆశతో ఆమెకు ఆ నాయకత్వం ఇచ్చినట్టు కనపడుతుంది. మనం చూసాం కాంగ్రెస్ పార్టీలో గతంలోనే ఉండి వచ్చినవాడిని, దాంట్లో ఎన్నో లోపాలు, ఎన్నో లొసుగులు, చుట్టూ ఉన్న ఆంతరింగికులే వెన్నుపోట్లు పడవటం, నాయకత్వంలో పోరాట పటిమ లేకపోవడం, సెంట్రల్ నుంచి స్టేట్ల దాకా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ వాటికి అతీతంగా అటు కర్ణాటకలో ఇటు తెలంగాణలో పార్టీ గెలవడం మాత్రం లోకల్ నాయకత్వం యొక్క ప్రతిభ. రైట్. ఒకవేళ అప్పుడప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చిపోయినా కూడా, కానీ ఎలక్షన్ అయిన తర్వాత నుంచి షర్మిల గారి నాయకత్వాన్ని పార్టీలోనే అనేక మంది విభేదించటం, ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు ప్రెస్ మీట్లు అంటూ పెడితే కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆస్తులకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ ఆ పార్టీ ఫోరంని, ఆ పార్టీ ప్లాట్ఫామ్ని ఒక అధ్యక్షురాలుగా అన్నతో ఆస్తుల సెటిల్మెంట్కు వాడుకుంటున్నట్టు కనపడతా వచ్చింది. ఓకే. ఆ దశ దాటిన తర్వాత ఈ మధ్య కర్నూలులో ఉల్లి రైతులకి సంబంధించిన ఒక ధర్నాలో కొడుకుని తీసుకుని, అవును, త్వరలో అవసరమైతే రాజకీయాల్లోకి వస్తాడు, జగన్మోహన్ రెడ్డి కాదు వారసుడు నా కొడుకే అన్నట్టు కూడా అవును ప్రకటించారు ఇప్పుడు. కానీ అది ఎంతవరకు నిజం అనేది ప్రజలు తెలుస్తారు. కానీ మరొక విషయం ఆమె ఆవిష్కరిస్తున్నది ఏంటంటే, షర్మిలమ్మ గారి భర్త అయిన అనిల్ గారు మత ప్రచారకుడు అనేది అందరికీ తెలుసు. అవును. క్రిస్టియానిటీని ప్రబోధిస్తూ క్రిస్టియన్ మత వ్యాప్తి కోసం ఆయన చేసే సభలు, సమావేశాలు, పాటలు ఇవన్నీ అందరికి తెలిసిన అంశాలు. అవును. ఒక దశలో టీవీ ఛానల్స్లో మార్నింగ్ నిద్రలేయంగానే కూడా ప్రోగ్రామ్స్ వచ్చాయి. ఇప్పుడు కూడా అనేక ప్రోగ్రామ్స్ దేశంలో బయట అనేది. ఆ లైన్లోకి అప్పుడే షర్మిలమ్మ గారి కొడుకుని కూడా ఎంటర్ చేసినట్టు కొన్ని వీడియోలు నేను చూడడం జరిగింది. ఓకే. కొత్తగా తను కూడా మత ప్రచారకుడుగా తయారు చేసే అంశాన్ని గమనించడం జరిగింది. వాటికి సాక్ష్యాలు నడుస్తున్న వీడియోలు. సో వితౌట్ ప్రూఫ్ నేనేం మాట్లాడట్లేదు. దీని వెనుక ఉన్న అంతరంగం ఏంటంటే, తన యావత్ కుటుంబం కూడా క్రిస్టియానిటీని ఫాలో అవుతున్న కుటుంబం. అవును. హిందువులకు సంబంధించిన గుడులు,
హిందువులకు సంబంధించి ధార్మిక సంస్థగా ఉన్న టీటీడీ గురించి షర్మిలమ్మ గారి దగ్గర పాఠాలు చెప్పించుకోవాల్సిన అవసరం హిందూ మతానికి కానీ టీటీడీకి కానీ లేనే లేదు. టీటీడీకి వచ్చే నిధులతో అవును అనేక అభివృద్ధి కార్యక్రమాలు, వేద పాఠశాలలు, యూనివర్సిటీకి సంబంధించినవి, మరి సర్వీస్ యాక్టివిటీస్, డమ్ అండ్ డెఫ్కి సర్వీస్ యాక్టివిటీస్, వేల మందికి చదివించడం, ఆరోగ్యపరంగా వాళ్ళకి కావాల్సిన బాగోగులు చూడడం. ప్రతి ప్రాంతంలో కూడా మతానికి సంబంధించిన హిందూ మత అభివృద్ధికి వెంకటేశ్వర స్వామి గుళ్ళు దేశంలోనే కాదు, దేశం బయటే కాదు, అమెరికా నుంచి అనేక దేశాలతో పాటు నార్థన్ ఇండియాలో కూడా కడుతూ వస్తున్నారు. జస్ట్ లైక్ ఇస్కాన్. ఇప్పుడు ఇస్కాన్ కడితే తప్పులేదు, కానీ టీటీడీ కడితే ఏం తప్పు వచ్చిందో నాకు అర్థం కాలేదు. మరి కష్టపడి చిన్న వయసు నుంచి ఒక మతాన్ని ఆచరించి వచ్చిన ఒక సగటు హిందువుని అర్ధంతరంగా ఒక ప్రభావానికి లోనయ్యేటట్టు ఒక మతం మత్తును వ్యాప్తి చేస్తున్న భర్త, దాన్నే ఫాలో అవమని చెప్పి ఈమె చెప్పిందో తనే తీసుకున్నాడో అవలంబిస్తాం అనుకుంటున్న కొడుకు, వీళ్ళందరి ఆలోచనలో ముఖ్యంగా మత వ్యాప్తికి ఇది వ్యతిరేకంగా పోతుందేమో. ఓకే, ఏ మతమైనా వ్యాప్తి చెందడానికి వాళ్ళ సంతానం వాళ్ళ కుటుంబాలు విస్తరించినప్పుడు అదొక లెక్క. ఉదాహరణకు ముస్లిం మతంలో చూస్తే ఎక్కువ మంది జనాభా కుటుంబాలను పెంచడం ద్వారా వాళ్ళు పెరిగారే కానీ వాళ్ళు ఎక్కువగా మత మార్పిడితోని పెరగల. కానీ వీళ్ళ ఇన్స్టెంట్గా హిందువుల్ని, పేదల్ని, దళితుల్ని, అణగారిన వర్గాల్ని మీకు విలువ రావాలంటే ఇటురండి అటురండి అని చెప్పి ఏదైతే రెచ్చగొట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో 4 ట్యాబ్లెట్స్ ఇచ్చి లేదా మత ప్రబోధనలకు గురి చేసి ఒక మతం మత్తును వ్యాప్తి చేసి హిందువుల్లో ఉన్న అణగారిన వర్గాల్ని, మరి ముఖ్యంగా పేదల్ని, ఒక కులం అని కాదు, అవును పేదల్ని ఆ మతం వైపు మళ్ళేట్టు చేయడం చాలా దుర్మార్గం. నిజంగా నాలాంటి వాడి కోరిక ఏంటంటే ఈ దేశంలో మతం మారే స్వేచ్ఛ ఎవరికి లేదు. సపోజ్ నేను ఓసీగా ఉన్నా, నేను ఎస్సీగాను బీసీగాను మారాలంటే నాకు ఆ స్వేచ్ఛ లేదు. ఎందుకు నీకు అంత ఆలోచన అంటే బహుశా నా కోసం ఏదైనా మేలు జరుగుద్దేమో దాంట్లోకి మారితే అని ఉన్నా కూడా అలా మారే స్వేచ్ఛ లేదు అసలు. యాక్చువల్లీ మతం మారే స్వేచ్ఛ ఉన్న ఈ దేశంలో కులం మారే స్వేచ్ఛ లేదు. అవును, నేను అనేక ప్రధానమైన వేదికల్లో టీవీ చర్చల్లో కూడా చెప్తూ వచ్చా, మతం మార్పిడి అనేదాన్ని దేశంలో నిషేధించాలి, లేదంటే కులం మార్పిడికి కూడా అనుమతించాలి. ఓకే, ఎందుకంటే ఇక్కడ సఫరర్స్ హిందువులు. అవును, హిందువులని వర్గీకరించి ఎస్సీలు, ఎస్టీలు, ఎస్సీల్లో మళ్ళీ వర్గీకరణ, మళ్ళీ బీసీల్లో దాదాపు 139 కులాలు, మరి ఓసీలు, ఓబీసీలు, మరి అనేక రకాలుగా క్యాస్టులలో విడగొట్టేసి వీళ్ళ మీద విపరీతమైన ప్రేమ కనపరిచే అనేక రాజకీయ పార్టీలు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలని మొక్తాయించి మిగతా కులాలని దూరంగా పెట్టి, అంటే సంఖ్యాపరంగా హిందువుల్లో ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారో వాళ్ళని దగ్గరకు లాగి ఇటు ఒక్క నుంచి ముస్లిమ్స్ అనే మాట కూడా కాకుండా మైనారిటీలు అనే మాటతో క్రిస్టియన్ మైనారిటీస్ని, ముస్లిం మైనారిటీస్ని ఒక ఈక్వేషన్ లాగా సాలిడ్ కన్సాలిడేటెడ్ ఓట్ బ్యాంక్ లాగా ఏదైతే భావిస్తూ ఆ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం మతాలని ఛిద్రం చేసే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తాం. ఎందుకని వ్యతిరేకిస్తామంటే ఈ దేశంలో భారతీయతకు ఎంత పవిత్రత ఉంటుందో, ఎవరు ఆచరించే మతం పట్ల, విశ్వాసం పట్ల వాళ్ళకు కూడా అంతే గౌరవం ఉంటుంది. ప్రతి ఒక్కరిని గౌరవించే స్వేచ్ఛ ఈ దేశం మనకిచ్చింది. అవును, మత స్వేచ్ఛతో పాటు మతాలను ఆచరించే వాళ్ళని, గౌరవాన్ని కూడా కాపాడే దేశం బహుశా ప్రపంచంలో భారతదేశం అంత ఉన్నతంగా ఏ దేశం లేదు. మరి అటువంటప్పుడు దాన్ని అవహేళన చేసే రీతిలో అసలు చంద్రబాబు నాయుడు గారు అనని వ్యాఖ్యల్ని, ఆయన పేదలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో గుళ్ళు కడతాము టీటీడీ ఫండ్స్తో, దాదాపు ఒక 5,000 గుళ్ళు కడతాం, 5,000 కాకపోతే 50,000 కట్టుకుంటారండి. అవును, నన్ ఆఫ్ యువర్ బిజినెస్. పైగా ఆమె చెప్పడంలోనే ఆ స్టేట్మెంట్లో ఆమె కాదు వ్యతిరేకించేది, ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీని కూడా మరింత సొరంగంలోకి పోయేలాగా, భూస్థాపితం పర్మనెంట్గా చేసేలాగా చేసిన మాట. అంటే కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ కూడా ఆమె ఇదే విధంగా వర్గీకరించి పరిపాలించాలనే కోరిక గతంలో నెరవేరింది, కానీ ఇక మీద నెరవేరదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు కానీ, ఈ దేశంలో ఉన్న అనేక సంస్థలు కానీ, లేకపోతే యోగి గారు కానీ చెప్పేది ఏంటంటే, అమిత్ షా గారు కానీ,
బటెంగేతో కటెంగే అంటే విడిపోతే చెడిపోతాం. ఓకే. ఈ దేశం హిందూ మెజారిటీ దేశంగా ఉన్నప్పుడు అవును, మత స్వేచ్ఛ అనేది ఈరోజు హ్యాపీగా ఉంది. కరెక్ట్. అదేవిధంగా హిందూ మైనారిటీలోకి పడిపోతే మనకేం జరుగుతుందనేది పక్కనున్న పాకిస్తాన్ని చూసి మనం నేర్చుకోవాలి. ఖచ్చితంగా. బంగ్లాదేశ్లో ఏం జరిగిందో మనం చూసాం. అవును. మనం ఇక్కడ మైనారిటీలకు ఇచ్చే విలువ పక్క దేశాల్లో హిందువులు మైనారిటీగా ఉన్న దేశాల్లో ఎన్ని అత్యాచారాలు, ఎన్ని ఇబ్బందులు, ప్రాణాంతకమైన పరిస్థితులు ఉన్నాయో మనం గమనించాం. అందుకే ఈ దశలో నేను కోరుకునేది కానీ, మేమంతా కోరుకునేది కానీ, హిందువుల ఐక్యత ఈ దేశానికి అవసరం. ఎందుకు అవసరం అంటే ఈ దేశంలో మత స్వేచ్ఛ ఉండాలన్నా, ఇది సెక్యులర్ దేశంగా కొనసాగాలన్నా ప్రతి హిందువు కూడా మొదట ఏ మతం వారైనా నేను భారతీయుడిని భావించాలి. ఇప్పటికి కూడా కొన్ని మతాల్లో మైక్ పెడితే భారత్ మాతాకి జై అనమంటే మేము అనమంటారు, వందే మాత్రం అనమంటే మేము పాడమంటారు. ఇది ఎక్కడ భావదారిద్ర్యం నాకు అర్థం కాదు. ఇక్కడే పుడతారు, ఇక్కడే చస్తారు, ఇక్కడే తింటారు, ఇక్కడే ఉంటారు, ఇక్కడే వ్యాపారాలు చేస్తారు, ఇక్కడే పెళ్లి. కానీ ఇది ఎక్క భావదారిద్ర్యం. మన దేశం గురించి మనం ఎక్కడైతే పుట్టామో దాని గురించి ఒక మాట మంచిగా మాట్లాడలేక ఏకతాహి ప్రాథమికత అని అనాల్సిన పరిస్థితి ఎందుకు తెచ్చారు? ముఖ్యంగా హిందువులు ఈ విధంగా కులం పేరుతో విడిపోతే చెడిపోతాం. రైట్. నేను భారతీయుణ్ణి, నేను హిందువుని, తర్వాత నేను ఎస్సీని. అవును. నేను భారతీయుణ్ణి, నేను హిందువుని, తర్వాత నేను ఎస్టీని. అదేవిధంగా నేను భారతీయుణ్ణి, నేను హిందువుని, నేను బీసీని. అలాగే నేను హిందువుని, నేను ఓసీని, నేను హిందువుని, ఓబీసీని. అలాగే నేను భారతీయుణ్ణి, నేను ముస్లింని, నేను షియాని. రైట్. నేను భారతీయుణ్ణి, నేను ముస్లింని, నేను సున్నీని. రైట్. అదేవిధంగా నేను భారతీయుణ్ణి, నేను క్రిస్టియన్ని, నేను క్యాథలిక్ని, నేను రోమన్ క్యాథలిక్ని. ఇలా భారతీయత మొదట, కరెక్ట్. ఆ తర్వాత నీ మతం, ఆ తర్వాత దాంట్లో ఉన్న వర్గీకరణ, ఇలా రావాల్సిన ఆర్డర్ని ఇలా తీసుకెళ్తున్నారు, ఉల్టా చేస్తున్నారు. ఉల్టా అంటే ఇప్పుడు ఒక షియా ఉన్నాడు, అతను ముస్లిం మతాన్ని ద్వేషించగలడా? ఎలా ద్వేషిస్తారు? అదే ఒక బీసీ, అదే ఒక ఎస్సీ, అదే ఒక ఓసీని వాళ్ళని మైనారిటీలతో కలిపినప్పుడు హిందూ మతం మీద విషం చిమ్మే విధంగా తయారు చేయడం ఏదైతే ఉందో ఇది పక్కా రాజకీయం. అందుకే బీజేపీ సంకల్పించుకున్నది ఏంటంటే ఏకతా హి ప్రాథమికత, రైట్. బట్టెంగేతో కటెంగే అంటే మనం విడిపోతే చెడిపోతాం అనేది దేశానికే ప్రమాదం. ఖచ్చితంగా. ఇది మీరు ఒకసారి ఆలోచించండి. మన దేశంలో అనేక నియోజకవర్గాలు ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో హిందువులు మైనారిటీలు అయిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్ కూడా తీసుకోవచ్చు, జరిగింది ఏందో మనకు తెలుసు. అవును. ఎప్పుడైతే హిందువులు మైనారిటీగా అయ్యారో ఆయా ప్రాంతాల్లో ఇల్లు కట్టుకునే పరిస్థితి కూడా హిందువులకు లేదు. కానీ అలాంటి పరిస్థితి ఇంత పెద్ద మెజారిటీ హిందువులుగా ఉన్న దేశంలో మరే మతానికైనా ఉందా? అందుకని మత కోణం గురించి ప్రేలాపనలు షర్మిల గారు వెంటనే ఆపాలి. అయితే ఒక మాటలో చెప్పండి సార్, షర్మిల గారు చేసిన కామెంట్స్ వల్ల కాంగ్రెస్కి ఎంత మైనస్ అవుతుంది? సరే, మన రాష్ట్రం సంగతి పక్కన పెట్టేసేయండి, కనీసం సెంట్రల్ పరంగా కూడా. అంటే ఇప్పుడు ఈవిడి మాటల్ని వాళ్ళు ఆమోదించినట్లుగా అనుకోవాలా? ఇన్ఫ్యాక్ట్ నేను కాంగ్రెస్లో సుదీర్ఘంగా పనిచేసిన తర్వాత నాకు అర్థమైంది కూడా కాంగ్రెస్ది కూడా ఇదే భావజాలం. ఓకే. అందుకనే ఆమె అంత ధైర్యంగా చెప్పారు. ఎందుకంటే కాంగ్రెస్ విభజించు పాలించు సిద్ధాంతాన్ని విదేశీయుల నుంచి పక్కాగా తీసుకుంది, బ్రిటిషర్స్ దగ్గర నుంచే కదా. మేమేమో బీజేపీ నుంచి కలిపుంచు నడిపించు అనేది నినాదం మాది. అందరినీ కలిపి ఉంచు, ఒక్క హిందువుల్లో ఉన్న కులాలని కాదు, రైట్, మతాలని కూడా అందరినీ కలిపి ఉంచు. సర్వశ్రేష్ఠ భారత్ అంటే దాదాపు పాకిస్తాన్లో ఉన్న జనాభా అంత జనాభా ఇండియాలో ముస్లిమ్స్ ఉన్న ఈ దేశంలో ఒక్కరిని వదులుకోవడానికి కూడా భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కానీ సిద్ధంగా లేదు. అందరం భారతీయులం అనే భావన నరనరన ఉన్న పార్టీ. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, ఎవ్రీబడి ఈజ్ ఇండియన్, ఇండియన్ ఫస్ట్. రైట్. బీజేపీ పార్టీ యొక్క సిద్ధాంతం కూడా నేషన్ ఫస్ట్, అవును, పార్టీ నెక్స్ట్, కరెక్ట్, సెల్ఫ్ లాస్ట్. ఇలాంటి ఆలోచనలతో ఉన్నందున భారతీయ జనతా పార్టీ యొక్క గొప్పదనాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయే కార్యక్రమంలో నేను కూడా భాగం అవుతున్నందుకు సంతోషిస్తాను. రైట్ సార్.